హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా స్వీట్ షాప్లో దొరికే పేడ లడ్డు ఎట్లుంటుందో ఇది కూడా అట్లే టేస్ట్ ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. పెసరపప్పు రవ్వ లడ్డు ఎట్లా చేసుకుందామో చూద్దాం. పావు కిలో పెసరపప్పు తీసుకున్నా, పావు కిలో పుట్నాల పప్పు తీసుకున్నా, పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నా. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం, కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు పెసరపప్పును వేయించుకుందాం మంచి వాసన వచ్చేదాకా. పప్పు మంచి సువాసన వస్తుంది, కమ్మటి వాసన. ఇప్పుడు పక్కకు తీసుకుందాం పప్పు. ఇప్పుడు పుట్నాల పప్పు కూడా దోరగా వేయించుకుందాం. పుట్నాలు కూడా మంచి కమ్మటి వాసన వస్తున్నాయి, సువాసన. పక్కకు తీసుకుందాం. మంచిగా ఒక చెంచా నెయ్యి వేసుకుందాం. బొంబాయి రవ్వ పోసుకొని మంచిగా వేయించుకుందాం బంగారం కలర్ వచ్చేదాకా. రవ్వను మంచిగా రవ్వ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. మంచిగా ఇట్లా వేయించుకోవాలి రవ్వ. ఒకసారి స్టవ్ చిన్నగా పెద్దగా పెట్టుకుంటా. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. మంచి కలర్ వచ్చింది. పెసరపప్పును మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఉడకబెట్టుకుందాం. నీళ్లు పోసుకుందాం. నీళ్లు బాగా ఎక్కువ కాకుండా బాగా తక్కువ కాకుండా మీడియం పోసుకుందాం నీళ్లు. ఇప్పుడు పప్పును ఉడకబెట్టుకుందాం. పొయ్యి ముట్టించుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం పెసరపప్పును. బెల్లము నీళ్లు పోసి కరగబెట్టుకుందాం. నేను 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువనే వేసుకున్నా బెల్లం. చిన్న గిలాసు నీళ్లు పోసుకుందాం. పుట్నాలు ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకుందాం మెత్తగా. ఒక 5 ఇలా చేసుకుంటున్నా ఇందులోనే. పుట్నాలు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఈ విధంగా పట్టుకోవాలి ఇట్లా. పప్పు మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనకు నీళ్ళు లేవు కాబట్టి ఇలా కొంచెం నీళ్ళు పోసుకుందాం. పొయ్యి ముట్టించుకుందాం. మనం కొంచెం నీళ్ళు పోసినాం కదా, కొన్ని నీళ్ళు వేడైనాయి. కడాయి పెట్టుకుందాం. పప్పు మొత్తం కడాయిలో పోసుకుందాం. పప్పు బాగా వేడి కాకముందే మసలక ముందే ఇప్పుడు రవ్వ వేసుకొని కొంచెం రవ్వ వేసుకొని కలుపుకుందాం. మనం వేసుకున్న రవ్వ మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాం. పుట్నాల పప్పు మంచిగా మెత్తగా పట్టుకున్నాం కదా, మనము కొంచెం వేసి కలుపుకుందాం. మొత్తం పిండి వేసుకుందాం. ఒకసారి స్టవ్ బంద్ చేసి మొత్తం మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకుందాం. బెల్లం మొత్తం పోసుకున్నాం కదా. మంచిగా బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మంచి కలుపుకున్నాం కదా ఉండలు లేకుండా. ఇంకా కొంచెం గట్టిగా అయ్యేదాకా సన్న మంట మీదనే ఉడకబెట్టుకుందాం.
ఇట్లా ఒక్కసారి వేసుకొని తినుర్రి స్వీటు. దీంతోటే మనం పేడలు కట్టుకుందాం. స్వీట్ షాప్ లో దొరికే పేడల కంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. పూజకు కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ పండగ కానీ మంచిగా చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. నెయ్యి కాగబెట్టి పోసుకుందాం. ఇది పక్కకు సన్న మంట మీద ఇట్లానే ఉండని. పొయ్యి ముట్టించుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుందాం. ఒక 2-3 చెంచాలు. రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా నేను. నెయ్యి వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడు పోసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు పోయకుండా ఏం లేదు. మంచిగా కలుపుకుందాం. మనకు పేడ కట్టుకోనికి తయారైతుంది. మంచిగా ముద్దకు వచ్చింది కదా, ఇట్లా రావాలి ముద్దకు ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. మంచిగా ఇది చల్లారినాక పేడ అంత సైజు చిన్న చిన్న లడ్డూలు కట్టుకుందాం. ఇప్పుడు స్వీట్ మంచిగా చల్లగా అయింది కదా, నేను నెయ్యి కొంచెం కాగబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు చేతులకు రాసుకుందాం. మంచిగా ఇవి చిన్న చిన్న లడ్డూలు కట్టుకుందాం పేడలాగా. ఈ సైజు కట్టుకుంటున్నా నేనైతే. అన్ని ఇట్లనే కట్టుకుందాం. పెసరపప్పు రవ్వ లడ్డు తయారైంది. ఇట్లా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడుర్రి. నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుగుతా.